మాధవీలత గారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం ఫేస్ చేస్తున్నారో వెరీ సారీ ఫర్ దట్. ఎందుకంటే ఒక మారల్ సపోర్ట్గా చెప్పగలుగుతాను తప్ప తన తన ఫీలింగ్స్ని అంటే ఎలా సాటిస్ఫై చేయాలో అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్ షీస్ ఫేసింగ్ అండ్ వాట్ ఎవర్ షీస్ సెడ్ ఇప్పుడు మీ అందరి ముందు చెప్పింది. తను ఆల్మోస్ట్ 2 డేస్గా నాకు చెప్తూనే ఉన్నారు. అండ్ ఎంత పెయిన్ ఉంది అనేది చేతిలో ఎంత పెయిన్ అనేది యాజ్ మనందరికీ సిస్టర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు, 100% మదర్స్ ఉండాలి. నో ఒక లేడీ ఇంట్లో ఎలా ఫీల్ అవుతే ఎలా ఎలా ఉంటుంది పెయిన్ అనేది. సో ద సేమ్ థింగ్ నేను మాధవీలత చెప్పినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను. అండ్ ఇట్స్ ఇస్ అన్ఫార్చునేట్ ఇలా పెద్దోళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు ఏమీ తెలియకుండా. బేసిక్గా వచ్చేసి మీరు ఒక పోస్టర్ చూసి మాట్లాడుతున్నారు, బట్ ఆ పోస్టర్ అనేది దాని వెనక క్రియేటివిటీ ఉందండి. అది అలా ఉండదు జనరల్గా. మేబీ అది మీకు ఐడియా లేకుండా మనం చెప్పేస్తున్నారేమో. ఇట్స్ ఆల్ క్రియేటివిటీ. ఇప్పుడు ఏదైనా ఒక పోస్టర్లో కానీ లేకపోతే ఒక ఫేస్ దీంట్లో స్కార్స్ కానీ అది నిజంగా ఉండవు, అవన్నీ మేడప్ అవి. సో ఫస్ట్ బేసిక్గా నేను ఎక్కువ డీటెయిలింగ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే నిజంగా కొన్ని మనం మాట్లాడకూడదు. చాలామంది పిల్లలు కూడా చూస్తుంటారు ఛానల్స్ని. సో నేను కొంచెం లిమిటెడ్గా మాట్లాడుతున్నాను. అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్కసారి పొలిటీషియన్స్ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, మీరు ఒకరు వచ్చేసి అట్ లాస్ట్ మీరు జనాల కోసమే మాట్లాడతారు అంటారు, కానీ ఎక్కువగా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్కి వచ్చేస్తున్నారు. అదేంటో తెలియట్లేదు. అది ఒక నాకు తెలిసి ఒక 12 yearsగా స్టార్ట్ అయింది. అది ఎక్కువ పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోతున్నారు. అండ్ సినిమా ఇండస్ట్రీకి మీదకి వచ్చేస్తున్నారు. బేసిక్గా నేను ఒకటి ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మా ఆర్టిస్టుల గురించి మాట్లాడేటప్పుడు, అంటే మా ఆర్టిస్టు పాలిటిక్స్ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎంతోమంది ఆర్టిస్టు పొలిటీషియన్స్ అయ్యారు. బట్ ఒక పొలిటీషియను నోన్ ఆర్టిస్ట్గా అవ్వాల. సో మా ఇండస్ట్రీ ఇంకా టఫ్ మీ పాలిటీషియన్స్కి ఎందుకంటే ఒకరు తిట్టేస్తే పాలిటిక్స్ అయిపోతుంది. అది దట్స్ పాలిటిక్స్ ఈ రోజుల్లో. నిజంగా జరుగుతుందా, వర్క్ జరుగుతుందా, లేకపోతే వచ్చేసి మా జనాలకి మనుషులు జరుగుతుందని పక్కన పెట్టేస్తే ఒకరు తిట్టుకోవటం మాత్రం ఎక్కువ అయిపోతుంది ఆన్ కెమెరా. సో బేసిక్గా మాకు కెమెరా ముందు నటించడం వచ్చు, బట్ జనరల్గా వచ్చేసి బయటగా నటించడం అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము. సో ప్లీజ్ మా జోలికి రావద్దు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే. మీకు పార్టీ రకంగా లేకపోతే పాలిటిక్స్ రకంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ ఇండస్ట్రీని లాగొద్దు. దీంట్లో ఇండస్ట్రీ అమ్మాయిల్ని ప్లీజ్ లాగొద్దు. బికాస్ బతుకుతారం ఏమో అంటున్నారు, కానీ వాళ్ళు నిజంగా వచ్చేసి ఎంతో పెయిన్ఫుల్గా ఇండస్ట్రీలో లోపల వచ్చి ఆ తెర మీద వాళ్ళ ఫేస్ రావాలంటే దాని మీద ఎంతో కష్టం ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది. అంత ఈజీ కాదు. సేమ్ మొగాలు కూడా అంతే. ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్యాషన్, దిస్ లాడ్ ఆఫ్ టైమ్, లాడ్ ఆఫ్ ఏం చెప్పాలి అంటే మీకు టెక్నికల్గా చెప్పాలంటే ఆడిషన్స్ అని అంటారండి. ఆడిషన్స్ ఎన్నో పొద్దున్న నుంచి నైట్ దాకా వచ్చేసి ప్రతి ఆఫీస్కి వెళ్తేనే ఆ గుర్తింపు ఎవరో ఒకరు గుర్తిస్తారు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ప్లీజ్ మీ అందరికి రిక్వెస్టే, ప్రతి ఒక్కరికి నేను ఇండివిజువల్గా చెప్పట్లే, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇండస్ట్రీ జోలికి రావద్దు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటంటే ఇప్పుడు మాధవీలత గారు కొంచెం కంప్లైంట్ లెటర్ ఇచ్చారు. మా ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మేము ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి. సో ఈసీ మీటింగ్ ఇది ఎమర్జెన్సీ కాబట్టి మేము ఒక ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకొని విష్ణు గారు, మేము, కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని దీన్ని మాకు ఈవెన్ ఈ కమిటీ ఉంది, మాకు వచ్చేసి డిసిప్లినరీ కమిటీ ఉంది. డిసిప్లినరీ కమిటీ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.